ఇక ఆయన ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఇదిరం తప్పిన పీనిగా మోస్టోన్ మీద బయలు పోయినట్టు ఇక వీడిని అనవసరంగా తెచ్చుకున్నాం కదరా నెత్తి మీద కొట్టుకున్నాము. ఇప్పుడు దొరకడు మను లేదు, దొరకడు మను లేదు. కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని తీసుకొని పోయి జైల్లో పెడతాను పోయిండు. జైల్లో పెడతాను పోయి మైహోం రామేశ్వరరావుని అడ్డం పెట్టుకొని డీల్ చేసుకొని కేసీఆర్ దగ్గర 2000 కోట్లు తీసుకున్నావా లేదా రేవంత్ రెడ్డి నాకు చెప్పు. నువ్వు అంతదాకెందుకు రేవంత్ రెడ్డి గారు ఈ సూర్యాపేట గడ్డ నుంచి నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తా ఉన్నా. నీ వియ్యంకుడు నీ బిడ్డనిచ్చినావు కదా భీమవరానికి, నీ వియ్యంకుడు వెంకటరెడ్డి ఐడిబిఐ బ్యాంకును 400 కోట్ల రూపాయలు మొన్న ముంచిందా లేదా చెప్పు. ఇవే మీ చరిత్ర. మీ చరిత్ర చెప్పాలంటే సూర్యాపేట మొత్తం చెవుల లెక్కన రక్తాలు గారాలి గంతుంది మీ చరిత్ర. మీరు వాడిని తిట్టా వాడు దీన్ని తిట్ట. కేసీఆర్ నట జైలు ఎత్తాడు ఈయన ఈ లడాయి సార్. ఎవరు? ఈ రేవంత్ రెడ్డి. ఈయనతో అవుతాదా? ఈ రేవంత్ రెడ్డితో ఏం కాదు. మైక్ ముంగట పాట, ఆ పాట తర్వాత సప్పట్లు వెళ్ళిపోడు గంతే. మొత్తం కాంప్రమైజ్ పాలిటిక్సే. ఇక ఇప్పుడంతా వాళ్ళు చర్చ పెట్టుకుంటారు. అరే అమ్మ బీసీలంతా ఒకటే రా నాయన, బీసీలంతా ఒకటే ఏడికి పోయినా బీసీ వాదం అంటుర్రు. రెడ్డి ఆయన నిలబడితే ఓడగొడుతుర్రు. ఎట్ట చేద్దాం రా అంటే రెడ్డి వాళ్ళం వెలమూలం ఒకటైదామని ఆలోచన చేస్తున్నాడు. మీరు ఒకటైనా కూడా కొత్తిమీర కట్టంతా కూడా కావచ్చు. మీ ఇద్దరు ఒకటైనా కూడా కొత్తిమీర కట్టమన్నా కూడా కాదు. మరి కాబట్టి మీరు ఈ రాజకీయాలు ఇచ్చిపెట్టి అయ్యా 78 ఏళ్ళు మిమ్మల్ని దోచుకున్నాం, మిమ్మల్ని దోపిడీ చేసినాం, ఇక జాలు ఆయన అని చెప్పి ఆ సూర్యాపేట అమరవీరుల స్తూపం కాడ ముక్కు నాలుగు రాసి వెళ్ళిపోతే మా కథ ఏందో మేము నడిపిస్తాం, మీ పావు సేరేందో మీ మొక్కాన్ని కొడతాం, తీసుకొని పోయి. అంతేనా కాదా? వీళ్ళు మనకిస్తారట. మీకు ఇది ఇస్తాం, మాకు అది ఇస్తాం. ఏడవ మీ తన మిల్లు నాది ఇస్తాను తీస్తాను. ఏం లేదు వీళ్ళ తాన ఓట్లు లేవు, ఏమి లేవు, అన్ని బడవై మాటలు వీళ్ళ తానున్నాయి. అందుకోసమే మనమందరం ఆత్మగౌరవంతో బతకడం కోసం ఈ 78 సంవత్సరాల తర్వాత మన కోసం, మన జాతుల కోసం ఒక పార్టీ పుట్టింది. అదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మన పార్టీ, మన కొడుకుల పార్టీ, మన బిడ్డల పార్టీ, మన పోషమ్మ పార్టీ, మన దర్గా పార్టీ ఇదే. మన ఎల్లమ్మ పార్టీ, మన మైసమ్మ పార్టీ కూడా ఇదే. ఇది మన పార్టీ. మన మేడారం సమ్మక్క సారక్క దీవెన ఉంది ఈ పార్టీకి. మన లింగమంత్ర స్వామి ఏది దీవెనాడుతుంది ఈ పార్టీకి. వాళ్ళ కప్ప చెప్తే లింగమంత్ర స్వామి మీద కూడా చేయించే రకం వాళ్ళు. కానీ దేవుని ఆశీస్సులు మన దిక్కున్నాయి కాబట్టి సరైన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మన పార్టీ వచ్చింది. ఈ సూర్యాపేటలో మీరు రాసి పెట్టుకోండి. నేను ఇక్కడ ఉన్నటువంటి రెడ్లకు వెలమలకు చెప్తా ఉన్నా, 2028లో ఈ సూర్యాపేట గడ్డకు ఇదే గడ్డలో పుట్టిన బిడ్డ ఒట్టే జానయ్య యాదవ్ ఎమ్మెల్యే కాకపోతే నేను పేరు మార్చుకుంటా. చేయాలా? చేద్దామా? చేద్దామంటే చేయలేవాడు. ఒట్టే జానయ్య యాదవ్ ఈ సూర్యాపేటకు ఎమ్మెల్యేగా చేసుకుందామా? మరి ఒట్టే జానయ్య యాదవ్ ఎమ్మెల్యే కావాలంటే అంతకంటే ముందు ఏం జరగాలి? ఈ వేదిక మీద ఉన్నటువంటి మన ఆడబిడ్డలు, మన వార్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గెలిపించాలి. కత్తెర గుర్తు మీద ఓటేయాలి. ఒక్కసారి లేచి నిలబడి ప్రజలందరికీ దండం పెట్టండి. మీ అందరికీ దండం పెడతా ఉన్నారు మా అభ్యర్థులు. అమ్మా ఆశీర్వదించండి, అన్నా ఆశీర్వదించండి, ఈ ఆడబిడ్డలను ఆశీర్వదించండి, సోదరులను ఆశీర్వదించండి. కత్తెర గుర్తు మీద ఓటేసి మీరు గెలిపించమని కోరుతా ఉన్నా.